ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ కు సంబంధించిన చెక్కులు వచ్చిన తర్వాత ఆ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు 3 పార్టీల ఇన్ఛార్జీలను పిలిపించి మీడియా సమక్షంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్. ఆ బాధితుడికి కూటమి డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఒక చోట చేరి 3 పార్టీల లీడర్లు ఆ చెక్కును డిస్ట్రిబ్యూట్ చేస్తారు బాధితులకి. అంటే ప్రభుత్వం పేదలకి ఎలా సాయం చేస్తుంది అని చెప్పటానికి మీడియా సమక్షంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మరుసటి రోజు అది మీడియాలో వస్తుంది. కానీ రాజంపేట నియోజకవర్గంలో మీడియాకి సంబంధం లేకుండా చెక్కులు ఎక్కడికి వస్తాయో తెలియదు. ఆ చెక్కులు ఎవరు ఎక్కడికి తీసుకెళ్తారో, ఎక్కడ మార్పిడి చేస్తారో, ఏ బ్యాంకులో ట్రాన్స్ఫర్లు చేసి దాన్ని ఇంటర్నల్ గా మళ్ళీ ఆ కమిషన్ల రూపంలోనో ఖర్చుల రూపంలోనో వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్లు చేస్తారో ఈ వ్యవహారం అంతా రాజంపేట నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇంత పబ్లిక్ గా అందరికీ తెలిసిన విషయాన్ని ఇంత పబ్లిక్ గా బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కమిషన్ రూపంలో వెళ్తుంటే కలెక్టర్ కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, ఆ రాజకీయ పార్టీ కానివ్వండి, కనీసం దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు మనకు కనపడటం లేదు. అన్ని అలాగా జరుగుతాయని నేనైతే ఒప్పుకోనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు, నేను కూడా సిఎంఆర్ఎఫ్ చెక్స్ తీసుకొస్తున్నాను, బీజేపీ వారు తీసుకొస్తున్నారు, తెలుగుదేశం వారు తీసుకొస్తున్నారు. కానీ ప్రతి చోట కూడా మేము ట్రాన్స్పరెంట్ గా బాధితుల దగ్గరికైనా వెళ్ళి చెక్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదర్వైజ్ పార్టీ ఆఫీస్ కైనా పిలిపించుకొని మేము ప్రెస్ వారి ముందు వాళ్ళకు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడో 1 తప్పు జరిగి ఉండొచ్చేమో, అది కూడా అధికారులు, పై అధికారులు దాన్ని కూడా అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద కూడా ఉంది. అలా తప్పుడు వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా అధికారులను మేము కూడా కోరాము కూడా. అన్ని జరగకపోవచ్చండి అలా.